హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇవాళ ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే సిఓఈకి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ మనకి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాయి కదా. అయితే ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్కి సంబంధించి స్టార్ట్ చేస్తున్నారు. సో క్లిక్ హియర్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది ఫేజ్ 1 రిజల్ట్స్ పైన ట్యాప్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న ఇమేజ్ ఉంది కదా, క్యాప్చర్ కోడ్, ఈ కోడ్ని యాస్టీస్గా ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత గెట్ రిజల్ట్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీరు సెలెక్టెడా కాదా, ఒకవేళ సెలెక్ట్ అయితే ఎక్కడ సెలెక్ట్ అయ్యారు ఏంటి, దానికి లొకేషన్ ఉంటుంది అండ్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ని, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది పూర్తి డీటెయిల్స్ తోటి అందులో మెన్షన్ చేయడం ఉంటుంది. సో ఇలా ఫస్ట్ ఫేజ్ తర్వాత మనకి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ గ్యాప్ తర్వాత మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజే ఉంటుంది. ఒకవేళ ఈ 2 ఫేజెస్ అయిపోయినాక ఒకవేళ ఏమైనా మిగిలిన సీట్లు కనుక ఉంటే అప్పుడు మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఎంఈసీ స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, అదేంటి మరి ఎంఈసీ వాళ్ళకి ఫేజ్ 2 లేదు కదా అని. సో మీకు డైరెక్ట్గా రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. ప్రీమియర్ అండ్ ఆర్ట్స్ సిఓఈ కాలేజెస్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. థ్యాంక్ యూ.